ప్రముఖ వ్యాపార వ్యక్తి కుమారులు నవీన్, వినోద్ ఇద్దరు అనుమానాస్పదంగా హత్య జరిగిన సంఘటన మనందరికీ తెలిసినదే. వాళ్ళ ఇద్దరిలాగానే నిన్న రాత్రి ప్రముఖ వ్యాపారవేత్త సెల్వరాజ్ కుమారుడు సరోనను అనుమానాస్పదంగా హత్య గావించబడి ఆ మృత్యుదేహం బైక్ గోడౌన్ లో దొరికింది. ముఖ్యంగా ఈ ముగ్గురు చిన్న వయసు నుండే మిత్రులు మాత్రమే కాకుండా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు అనేక రకాల వ్యాపారాలు చేశారనే నిజం చెప్పరా? రే, ఏం చేశారా? మేమేం చేయలేదు నాన్న. ఏం చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఎలా చనిపోతున్నారా? న్యూస్ లో వచ్చే విధంగా అసలు ఏం చేశారా? అడుగుతున్నారు కదా, అదేంటో చెప్పరా? ఎలా చూస్తున్నాడో చూడు. నువ్వేం చేస్తావంటే మన కొండ మీద బంగ్లాకి వెళ్ళు. అక్కడే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటావు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నేను ఫోన్ చేసిన తర్వాత వస్తే చాలు. చెప్పండి మేడం. అత్తేయండి. ఓకే మేడం. మేడం, రాజా. మేడం, రక్తం మరకల వల్ల ఏం కనబడట్లేదు. అవును మేడం. సిటీలో ఉన్న అన్ని ప్రెస్ సెంటర్లకు వెళ్ళి ఇది చెక్ చేసి చూడండి. ఓకే మేడం. ఈ పత్రిక మీ షాప్ లో ప్రింట్ చేసిందా? ఇవ్వండి సార్. ఈ పత్రిక నా ప్రెస్ లో ప్రింట్ చేయలేదు సార్. ఈ పత్రిక మీ ప్రెస్ లో ప్రింట్ చేసిందా? లేదు సార్, ఇది మా ప్రెస్ లో ప్రింట్ చేయలేదు. చెప్పండి. ఇది మీ షాప్ లో ప్రింట్ చేసిందా? అవును సార్, మా ప్రెస్ లో ప్రింట్ చేసిందే. అయితే ఓసారి ఆ డిజైన్ చూడొచ్చా? వెంకటేశ్వరు సార్కి ఆ డిజైన్ అన్ని చూపించు. ఓకే సార్. ఇది కాదు, ఇంకోటి. ఒక నిమిషం ఆగండి. మన బంధువుల్లో ఒక్కరిని వదలకుండా అందరినీ పెళ్లికి పిలవాలి. అందరినీ పిలిస్తే ఖజానా ఖాళీ అవుతుంది. పర్వాలేదు, నోరు మీరా. ఏంటి అల్లుడు, ఇంకా శుభాకాంక్షలు ఇస్తూనే ఉన్నారా? ఇంకా కొంతమందికి ఇవ్వాలి. ఇంకో 2 రోజులు అయిపోతుంది. సరే సరే. పోలీసులు వస్తున్నారు. మిథున్, యాళిని ఇక్కడెవరు? మేడం, ఇది మీ మ్యారేజ్ ఇన్విటేషనే కదా? చెప్పండి. అవును మేడం, మాదే. హత్య జరిగిన రామ్ నగర్ బైక్ గోడౌన్ లోకి ఈ ఇన్విటేషన్ ఎలా వెళ్ళింది? హత్య
అది కదండి, ఆ ఏరియాలో తనకి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ మాత్రమే దాదాపు 300 మందికి మేము శుభలేఖలు ఇచ్చాం. ఈ శుభలేఖ అక్కడ వరకు ఎలా వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళిందో మాకు తెలియదు. మీకు తెలియకుండా ఎలా? మేము అలాంటి వాళ్ళం కాదండి. చిన్న పిల్లలండి, ఇప్పుడే జీవితం ప్రారంభించబోతున్నారు. అంతలోనే వాళ్ళ జీవితంలో అలజడి సృష్టించకండి అమ్మా. ఎంక్వైరీ కోసం ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి రావాలి, అర్థమైందా? వస్తాం మేడం. ఇన్స్పెక్టర్ మేడం. వీళ్ళ కాంటాక్ట్ నంబర్, మిగతా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఓకే మేడం. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9876543210. చనిపోయిన 3 వ్యాపారవేత్త కుమారులు యూజ్ చేసిన ఫోన్స్ మేడం ఇవే. వీళ్ళలో ఎత్తుగా ఉన్నాడే ఇతనెవరు? ఎక్స్ మినిస్టర్ కరుణాకరన్ కొడుకు. చెప్పండి డిఎస్పీ మేడం. హత్య జరిగిన రోజు ఆ కుర్రాళ్ళు తీసుకున్న ఫోటోలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. సో దానికి రిలేటెడ్ గా విచారించడం కోసమే మీకు కాల్ చేశాను. సారీ మేడం, నా కొడుకును విచారించే ముందు ఆ ముగ్గురిని హత్య చేశారే వాళ్ళని ముందు కనిపెట్టండి, ఆ తర్వాత నా కొడుకును విచారించవచ్చు. నమస్తే, చెప్పండి మేడం. ఈ మధ్య జరిగిన హత్యకు సంబంధించి లొకేషన్, టైం, డేట్ తో పాటు మీకు అన్ని షేర్ చేశాను. ఆ ప్రాంతంలో ఎంతమంది నంబర్స్ ట్రావెల్ అయ్యాయో ఆ పూర్తి డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. చెక్ చేసి వెంటనే లైన్లోకి వస్తాను మేడం. ఎస్ మేడం, మీరు ఇచ్చిన లొకేషన్ లిస్ట్ లో హత్య జరిగిన సమయంలో 2 ఫోన్ నంబర్లు మాత్రం హత్య జరిగిన అన్ని చోట్ల మ్యాచ్ అవుతున్నాయి. ఆ నంబర్లన్నీ హైలైట్ చేసి మీకు పంపాను మేడం. ఓకే రజా, మేడం. హంతకుల్ని కనిపెట్టేశాం. రెడీ, ఫాస్ట్. ఇదేంటి మళ్ళీ వచ్చారు? మిథున్, యాలిని, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? మేమేం చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? ఏదైనా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. జీప్ లెక్కించండి. ఓకే ఓకే మేడం. జీప్ లెక్కండి. మీరు భయపడకండి, మేము వచ్చేస్తాం. ఎక్కండి ఎక్కండి. నువ్వు భయపడకుండా వెళ్ళి. భయపడకండి, మేమే వస్తున్నాం. పదండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఎంక్వైరీ రూమ్ లో కూర్చోబెట్టండి. ఇక్కడ ఆపండి. త్వరగా రండి. చెప్పండి, ఎందుకు వ్యాపారవేత్త 3 కొడుకుల్ని హత్య చేశారు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? అదేంటండి, మా ఇంట్లో అందరం మాట్లాడుకొని నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు పెళ్లేర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటే మాకు ఈ హత్యకి సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏయ్, హత్యలు జరిగిన అన్ని చోట్ల మీ ఇద్దరి మొబైల్ నంబర్స్ ట్రావెల్ అయినట్టు రిజిస్టర్ అయింది. దాన్ని బట్టే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టాం. మర్యాదగా నిజమేంటో చెప్పండి, లేదంటే ఇద్దరిని సెల్లో పడేసి చితక బాదాల్సి ఉంటుంది. సమాధానం చెప్పమంటే తప్పు చేసినట్టు తలదించుకుంటున్నారా? తల పైకెత్తి చూడండి. ఏయ్ మేడం, తల పైకి ఎత్తడం లేదు. మేము చేసిన తప్పుకి వీళ్ళెందుకు హింసిస్తున్నారు? మేము చేసిన తప్పుకి వీళ్ళని ఎందుకు హింసిస్తున్నారు? ఎవరు ఎవరు మీరు? మేమెవరమా? అందరిలాగే సంతోషంగా జీవించాలని ఆశపడిన మేము ఆ ఆశలు నెరవేరకుండా చచ్చిపోయాము. ఇలా చూడండి, ఇంకొక వారంలో మా బిడ్డలకి పెళ్లి. మీ ఆశల్ని నెరవేర్చుకోవడానికి మా పిల్లల్ని కష్టపెట్టడం మీకెంత వరకు న్యాయం? మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, మా పిల్లల్ని వదిలి వెళ్ళిపోండి. వాళ్ళని నాశనం చేయాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఏ తప్పు చేయని మా పిల్లల్ని నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు న్యాయం? ప్లీజ్ వాళ్ళని వదిలిపెట్టండి. మీరు మా పిల్లలు అనుకుని అడుగుతున్నాం. సంతోషంగా ఉండాల్సిన సమయంలో సంతోషంగా ఉండనివ్వండి. మీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతాను. ఏంటంటే దెయ్యాల్ని బ్రతిమలాడుతున్నారు? మంచి దెయ్యాలైతే వీళ్ళ శరీరంలోకి ఎందుకు వస్తాయి?
మీ ఇద్దరికి శరీరాలే కదా కావాలి, అందుకు నన్ను ఇబ్బంది పెట్టిన చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళలోకి దూరండి. మీరు ఎంతగా పోండి 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 అని ప్రతిమాలినా వాళ్ళందరినీ ఎందుకు చంపామో మీకు తెలుసా? మిగిలిన ఒక్కడిని ఎందుకు చంపాలని మేము తప్పిస్తున్నామో తెలుసా?